హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కేక్ చేశానండి. కేక్ అనేది నా సెకండ్ క్లాస్ నుంచి మా అమ్మ ఇలానే చేసేది కేక్ రెసిపీ అనేది. సేమ్ ఇప్పుడు నేను చేసినట్లే. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్‌లోని కూడా ఈజీగా చేయొచ్చు. ఒక 4 కోడిగుడ్లు అనేవి తీసుకుందాము. 4 కూడా కొట్టేసుకొని మిక్సీలో వేసుకొని ఒక 1 ఆర్ 2 టైమ్స్ ఒకసారి మిక్సీ చేసుకోవాలి మనం. ఇదే ప్రాసెస్ మనం బ్లెండర్‌తో కూడా చేసుకోవచ్చు. అది ఇంకొకసారి చేసి చూపిస్తాను బ్లెండర్‌తో అనేది. ఇప్పుడు మిక్సీ అయిపోయింది కదా! ఇప్పుడు షుగర్ ఉంటుంది కదా! యాక్చువల్‌గా షుగర్ కూడా ఫస్ట్ చేస్తే ఫైన్‌గా పౌడర్ అయిపోతుంది. షుగర్ కూడా ఒకసారి మనం మిక్సీ చేసేసుకోవాలి. షుగర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్ మైదా పిండికి ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీతోనే. మైదా కూడా ఇప్పుడు 2 టైమ్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. దీనిలోకి ఇప్పుడు మనం వెనిలా ఎసెన్స్ 1.5 కప్ వేసుకుందాము. బేకింగ్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము. నాకు చిన్న స్పూన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు చూసారా సరిగ్గా వచ్చేసింది అప్పుడే. ఇప్పుడు ఇది వరకు ఉండేవండి ఈ కేక్ మౌల్డ్ అనేది. దానిలోని ఫస్ట్ ఇసుక ఉంటుంది కదా! ఇసుకని నేను ఎప్పుడు ఇంట్లో ఉంచేసుకుంటాను అది అలాగా కవర్‌లో వేసేసి. అది కూడా ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆల్రెడీ నేను పెట్టేసాను స్టవ్ మీద. పెట్టేసిన తర్వాత ఈ బ్యాటర్ మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్‌లోని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ అండ్ ఫోల్డ్‌లో చేసుకున్నాం కదా బ్యాటర్‌ని. అలానే మనం కేక్ టిన్‌కి మనం కొంచెం ఘీ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని బ్యాటర్‌ని అందులో వేసేసుకోవడమే. బ్యాటర్‌ని అందులో వేసుకున్న తర్వాత ఒకసారి టిన్‌ని ట్యాప్ చేయాలి ఒక 2, 3 టైమ్స్. అలా ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ ఏమీ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా! ఆ ఇసుక మీద ఇది పెట్టేయడమే. నాకు ఇందులో కేక్ చేస్తే చాలా ఇష్టం అండి. చూసారా కేక్ ఆల్రెడీ చాలా స్పాంజీగా పొంగింది. ఇప్పుడు మనం కొంచెం ఒక 20 మినిట్స్ వదిలేయాలి. కేక్ అనేది కరెక్ట్‌గా 45 మినిట్స్ టైంలోనే అవుతుందండి. అలా డార్క్‌గా ఉంది అని అనుకోకండి. అలా బేక్ అయితేనే చాలా బాగుంటుంది కేక్ అనేది. చూసారా చాలా ఫ్లఫీగా వచ్చింది. మా అమ్మ చిన్నప్పుడు ఇలానే చేసేది కేక్ అనేది. బాగుందా? కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి.